అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. ఇప్పుడు జనరల్గా మనం ఎవరికైనా అప్పు ఇచ్చినాం అనుకోండి, ఆ అప్పు ఎగ్గొట్టే ప్రయత్నం చేసినాం అనుకోండి, ఆ వ్యక్తి మనం ఏం చేస్తాం, ఇంటికి పోయి బెదిరిస్తాం, లేదంటే ఎవరినైనా పెద్ద మనుషులు పిలిచి మరి పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టిస్తాం. అంతగా వినకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో నిజంగా ఒక వింత ఘటన జరిగింది. వింత ఘటన కాదు, దుర్మార్గ ఘటన అని చెప్పుకోవచ్చు. ఎస్, ఎందుకంటే మరి ఇప్పుడు ఒకసారి అయితే దాని మ్యాటర్ అయితే మనం చూద్దాం. మ్యాటర్ చూసిన తర్వాత మనం మాట్లాడదాం. సో తండ్రి అప్పు తీర్చలేదని 8వ తరగతి చదువుతున్న కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి అంట. మరి ఇది ఎక్కడ జరిగిందంటే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మువ్వవారి పాలానికి చెందిన శ్రీనివాసరావు గతంలో బెల్దారి పనులకు తిరుపతి వలస వెళ్లిన సమయంలో అక్కడ ఈశ్వర్రెడ్డి వద్ద 5 లక్షలు అయితే అప్పు తీసుకున్న శ్రీనివాసరావు. మరి దీంతో ఆ బాకీ చెల్లించకపోవడంతో శుక్రవారం చీమకుర్తి వచ్చిన ఈశ్వర్రెడ్డి నేరుగా శ్రీనివాసరెడ్డి కుమార్తె చదువుకునే పాఠశాల వద్దకు వెళ్ళి అక్కడ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో హాజరై బయటికి వస్తున్న బాలికను మీ నాన్న ఇంటికి తీసుకురమ్మన్నాడని మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకున్న ఈశ్వర్రెడ్డి స్వీట్లు కొనిస్తానని చెప్పి దారిలో మళ్లించి ఒంగోలుకు తీసుకొచ్చిన ఈశ్వర్రెడ్డి అక్కడి నుంచి శ్రీనివాసరావుకు ఫోన్ చేసి కుమార్తె తీసుకెళ్తున్నా, నాకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరించినట్ట. ఇక వెంటనే పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్ తిరుపతికి చెందిన ఈశ్వర్రెడ్డిగా అయితే గుర్తించినట్ట. మరి ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్గా వచ్చినాయి, ఒకసారి చూడండి. విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక తన అనమాట 8వ తరగతి చదువుతున్నటువంటి బాలిక, ఎవరైతే అప్పిచ్చినారో ఆ వ్యక్తి అనమాట అతను. సో ఇక్కడికి వచ్చాడు, మాట్లాడిండు. ఇక్కడ ఓకే. సో మొత్తానికి బైక్ ఎక్కించుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సో ఇది అనమాట అలా జరిగింది. అయితే ఈ యొక్క వ్యక్తి 5 లక్షల రూపాయలు అయితే ఆ వ్యక్తికి అయితే అప్పు ఇవ్వడం జరిగిందట. మరి అప్పు ఇచ్చిన తర్వాత అతను తీర్చాల్సినటువంటి బాధ్యత అతనికి ఉంది కదా. మరి మొత్తం మీదనైతే అతను పత్తా లేకుండా పోయిండట. ఈ యొక్క వ్యక్తి మరి అడిగి అలసిపోయిండా, సరే ఒకవేళ అలసిపోయిండు అనుకుందాం, అతను ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు. మరి చేసినప్పుడు ఏం చేయాలి, మరి వాళ్ళ ఇంటి వాళ్ళను కలిసేటువంటి ప్రయత్నం చేయాలి, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొని మాట్లాడేయాలి, లేకపోతే అంత కాకపోతే పోలీసులకైతే ఫిర్యాదు చేయాలి. అయితే మరి ఇతను ఏం చేసిండంటే ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ కనుక్కున్నాడట. మరి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిండు, మరి ఎక్కడ ఉంటుండో ఏంది అని చెప్పి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ యొక్క కూతురు 8వ తరగతి చదువుతుంది మరి గవర్నమెంట్ పాఠశాలలో. ఆ గవర్నమెంట్ పాఠశాలలో నిన్న ఆ 15 ఆగస్టు సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి కదా. సో ఆ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళి మరి మీ డాడీ నిన్ను పిలుస్తున్నాడు, నేను తీసుకురమ్మన్నాడు బైక్ పైన అని చెప్పేసి మరి ఏదో మాయమాటలు చెప్పి మరి బైక్ మీద ఎక్కించుకొని ఇక దారి మధ్యలో అంటే అమ్మాయి ఎట్టి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నటువంటి క్రమంలో మరి దారి మంచి స్వీట్లు కొనిస్తాను నీకు అని చెప్పేసి అయితే స్వీట్ల షాప్కి వెళ్తున్నా అని చెప్పి మరి మొత్తం మీదనైతే అమ్మాయిని తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ యొక్క వ్యక్తికి ఎవరికైతే అప్పు ఇవ్వడం జరిగిందో శ్రీనివాస్ అనే వ్యక్తికి అయితే కాల్ చేసి మరి మీ కూతుర్ని కిడ్నాప్ చేసినా మరి 5 లక్షల రూపాయలు నువ్వు ఎప్పుడు ఇస్తావు, 5 లక్షల రూపాయలు ఇస్తే మీ కూతుర్ని వదిలేస్తా లేదంటే చంపేస్తా అని బెదిరియడంతో ఆ యొక్క బాలిక యొక్క తండ్రి వెంటనే ఉటావుటిన పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ అయితే పరిశీలించడం జరిగింది పోలీసులు. ఆ సీసీ ఫుటేజ్ అయితే ఎవరైతే అప్పిచ్చినటువంటి వ్యక్తే మీ యొక్క కూతుర్ని అయితే తీసుకెళ్లాడు అన్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. సో మొత్తానికైతే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో వ్యాపారి ఈశ్వర్రెడ్డి, మరి ఆయన అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. పోలీసులు అయితే అరెస్ట్ చేసి అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన అరెస్ట్ చేసారు. సో మొత్తానికి ఇప్పుడు నీ 5 లక్షలు అయితే ఇచ్చేయను. 5 లక్షలు ఒకవేళ ఇస్తే కనుక వసూలు చేసే పద్ధతి ఇదేనా? సో అమ్మాయి పాపం, ఆమెకి ఏం తెలుసు, ఆమెకి చిన్న బాలిక, ఆమె స్కూల్లో చదువుకుంటుంది. మన నిజంగా మా ఫాదర్ రమ్మంటున్నాడు అని చెప్పేసి నిజంగా బండికి పోయింది. ఒకవేళ మధ్యలో ఏమన్నా జరుగుంటే ఏంటి పరిస్థితి? వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సమాధానం? ఇదేనా డబ్బులు వసూలు చేసేది? మీకు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళని కనుక్కో, పోలీస్ స్టేషన్కి కేసు పెడితే అది ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎట్లాగో నువ్వు ఫోన్ చేసినావు కదా ఆయనకు, ఇప్పుడు అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత ఫోన్ చేసినావు, ఆ ఫోన్ నెంబర్ ఏదో పోలీసులకు ఇచ్చేస్తే ట్రేస్ చేసి పట్టుకుంటారు. నీ పైసలు ఎప్పుడు వస్తాయి అనేది చట్టం ప్రకారం తీసుకోవాలి. అంతేగాని కిడ్నాప్ చేయడం ఇదంతా చట్టవిరుద్ధం కదా. ఇప్పుడు నీ 5 లక్షలు పక్కన పెట్టేసి ఇప్పుడు నీ మీద అయితే ఒక కేసు నమోదైందిగా, కిడ్నాప్ కేసు. ఒక బాలికని కిడ్నాప్ చేసినావు, ఇది ఎంత పెద్ద కేసు అవుతుంది? అది కూడా మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసు కింద ఇప్పుడు మళ్ళీ నీ మీద ఒక కేసు. ఆయన 5 లక్షలు ఇస్తాడా ఇయ్యడా తర్వాత విషయం, తర్వాత నేను ఉన్నప్పుడు ఇస్తా లేదంటే లేదు అని చెప్పే అవకాశాలు ఉంటాయి. కానీ నువ్వు లీగల్గా పోయి ఉంటే, ఏదైతే నువ్వు నీ డబ్బులు ఇచ్చినప్పుడు లీగల్గా పోయి ఉంటే నీ డబ్బులు నీకు లీగల్గా వచ్చేవి కదా.
సో ఇట్లా చేయకుండా మరి ఆయనను వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేయడము, తర్వాత ఫోన్ చేసి బెదిరించడం, ఏంటి ఇవి సినిమా లాగా? సినిమాలు ఏమన్నా? ఇప్పుడు రివర్స్ నీ మీదనే కేసు అయింది, మరి అది కూడా మరి ఆ బాలిక యొక్క తండ్రి ఇంకా వివిధ రకరకాలైనటువంటి కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటది. ఎందుకంటే ఫోక్సో కేసు అని, లేదంటే కిడ్నాప్ కేసు అని, లేకపోతే ఆ అమ్మాయిని చంపేయడానికి ఏదైనా మర్డర్ కేసు అని ఎన్నో కేసులు పెట్టచ్చు. ఇప్పుడు నీ 5 లక్షలు చూసుకుంటే నీ లైఫ్ అయిపోయినట్టే కదా ఇప్పుడు అక్కడ. అంతే కదా మరి. సో ఇది అప్పు చేసేటువంటి పద్ధతి అయితే, వసూలు చేసేటువంటి పద్ధతి అయితే ఇది కాదు. ఎందుకంటే చట్టబద్ధంగా పోవాలి, మనం చట్టం కింద బ్రతుకుతున్నాం కాబట్టి చట్టం ఎట్లా చెప్తే అట్లా పోవాలి. నీకు 5 లక్షలు ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉంటాయి, నీ దగ్గర పేపర్స్ ఉంటాయి, అవన్నీ రాసుకొని ఉంటారు. 5 లక్షలు అంటే చిన్న అమౌంట్ కూడా కాదు. సో నోటి మాట అయితే ఇవ్వలేవు కదా, ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ పెట్టుకుని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రూఫ్లు మరి పోలీసులు ముంగడ పెడితే అతలే మరి పోలీసు వాళ్ళే నీకు న్యాయం చేస్తున్నాము. కోర్టులు ఉన్నాయి, కోర్టులకు పోతే వాళ్ళే తిరిగి చెల్లించే విధంగా వాళ్ళకు తీర్పులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అంతేగాని చట్టవిరుద్ధమైన పనులు చేసి ఇప్పుడు నీ మీద ఉల్టా కేసు అవుతుంది. సో దీన్ని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు, చట్టపరమైన అసలే కాదు. సో దయచేసి ఇలాంటి ఓబులకు పాల్పడొద్దు. ఒకవేళ మీకు ఏదైనా డబ్బులు ఇచ్చేది ఉంటే కనుక చట్టపరంగా పోలీసులను ఆశ్రయించడం, లేదంటే కోర్టులను ఆశ్రయించడం, చాలా మార్గాలు అయితే ఉంటాయి. సో ఇది మాత్రం మనం ఇది కరెక్ట్ కాదనే చెప్పాలన్నమాట. ఇంకా